అప్పుడప్పుడు చదివి అప్పుడప్పుడు వదిలేశారనుకోండి, వారి గురించి సృష్టికర్త నల్ల ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. సూరే మాఊన్ 107వ అధ్యాయం, ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లజీన హుమ్ సలాతిహిమ్ సాహూన్. ఫవైలుల్ లిల్ ముసల్లీన్, ఆ నమాజీలకి, ఆ నమాజ్ చేసేవారికి వైల్ అనే నరకం ఉంది. అదేంటండి, నమాజ్ చేసేవారికి వైల్ అనే నరకమా? ఏ నమాజీలకి? అల్లజీన హుమ్ సలాతిహిమ్ సాహూన్, వారు నమాజ్ చేస్తారు కానీ బాగా బద్ధకంగా చేస్తారు, అశ్రద్ధగా చేస్తారు, అప్పుడప్పుడు చేస్తూ అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చేస్తూ వదిలేస్తేనే వారి కోసం స్పెషల్గా నరకంలో వైల్ అనే ఒక స్థానం ఉంది. పూర్తిగా వదిలేస్తే లేదా పూర్తిగా షిర్క్లో పాల్పడిపోతే వారికైతే అల్లాహు అక్బర్, మనం కూడా ఊహించము అలాంటి నరక ప్రదేశం ఉంది. తీర్పు దినం రోజు ఒక వ్యక్తి ఇహలోకంలో అసర్ నమాజ్ ఒక్కటి వదిలేసిన దానికి ఎంత బాధపడతాడంటే, ఇహలోకంలో తన యావదాస్తి పోయినా, తన కుటుంబ సభ్యులందరూ పోయినా పర్వాలేదు, కానీ ఒక్క అసర్ నమాజ్ ఎందుకు వదిలేను అని బాధపడుతుంటాడు. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే నమాజులు వదిలేస్తారో వారు ఎవరితో లేపబడతారో తెలుసా? ఫిరౌన్, ఖారూన్, హామాన్, ఎవరైతే తిరస్కారంలో అందరికంటే పైన ఉన్నారో వారితో లేపబడతారు. ఎవరైతే బేనమాజీలు ఉన్నారో, నమాజు చేయని వారు ఉన్నారు. మరి మీరు తీర్పు దినం రోజు దైవప్రవక్తతో కానీ సహాబాలతో కానీ ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఫిరౌన్తో, ఖారూన్తో, హామాన్తో ఉండాలనుకుంటున్నారా? నిర్ణయించుకోండి. నమాజులు చేయాలా, వదిలేయాలా? ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నమాజు వదిలేసి పండుకున్నాడు అనుకోండి, అది అసర్ నమాజ్ అయినా, ఇషా నమాజ్ అయినా, ఫజర్ నమాజ్ అయినా. ఎందుకని? ఈ 3 నమాజులు ఎక్కువగా మనిషి పండుకుంటూ ఉంటాడు. అసర్లో జోహర్ తర్వాత పండుకుంటాడు, లేచేసరికి అసర్ అయిపోతుంది. ఇషాలో దైవప్రవక్త కొద్దిగా ఆలస్యంగా చేయించేవారు. ఇషా నమాజ్ చేస్తుంటే చాలామంది ఇళ్లలో పండుకునేవారు, చాలామంది ఫజర్కి లేవరు. ఎవరైతే నమాజు వదిలేసి పండుకుంటారో తీర్పు దినం రోజు ఏమవుతుందో తెలుసా? ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఒక రాయి మీద పండుకోబెట్టడం జరుగుతుంది. తన తల కింద ఒక రాయి పెడతారు, ఇంకొక రాయి తీసుకొచ్చి బలంగా కొడతారు. తల కాస్త ముక్కలు చెక్కలు అయిపోతుంది, ముక్కలు అయిపోతుంది. ఆ రాయి దూరంగా పడుతుంది. మళ్ళీ ఆ రాయిని తీసుకొచ్చేలోపు ఈ తల కాస్త మళ్ళీ జాయింట్ అయిపోతుంది, మళ్ళీ కలిసిపోతుంది, మళ్ళీ కొట్టడం జరుగుతుంది. ప్రతిసారి అంతే బాధ అనుభవిస్తూ ఉండాలి ఎవరైతే నమాజులు వదిలేసి పండుకున్నారు. రంజాన్ వచ్చింది, అందరితో పాటు అందరూ లెగుస్తుంటాము. రంజాన్ అయిపోయిన తరువాత ఎంతమంది నమాజులు చేస్తారు? ఫరజ్ నమాజులు, ఫజర్ నమాజులు. ప్రతి మస్జిద్లో ఫజర్లో ఎంతమంది ఉన్నారు? 5. పెద్ద మసీద్ అయితే 10 మంది. మనము రమజానీలమా లేకపోతే నిజంగా నమాజీలమా అనేది పరిశీలించాలంటే మన నమాజులను చూస్తే తెలిసిపోతుంది. ఫజర్ నమాజ్లో ఉండేవారు 5 నుంచి 10 మంది ఉంటారు. అదే జుమా రోజు మస్జిద్ నిండిపోతుంది. జుమా రోజుకి మరియు రంజాన్ మాసంలో మొట్టమొదటి తరావీకి మస్జిద్ అన్నీ నిండిపోతూ ఉంటాయి. చాలా ఎక్కువ మంది ఉంటారు, జుమా కంటే ఎక్కువ ఉంటారు. మరియు జుమా కంటే ఎక్కువ రంజాన్లో చివరి తాఖరాత్, 4వ తాఖరాత్, సతామి అంటుంటారు, 27వ రాత్రి, అప్పుడు ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు. ప్రతి మస్జిద్ నిండిపోయి ఉంటుంది. దానికంటే ఎక్కువ ఎప్పుడు ఉంటారు? పండగ నమాజులో ఉంటారు. అల్లాహు అక్బర్. పండగ నమాజులో మస్జిద్లు సరిపోవు, అలాగే ఈద్గాలు సరిపోవు. ఎక్కడ పొలాలు ఉంటే అక్కడ నమాజులు చేస్తారు, ఎక్కడ రోడ్లు ఉంటే ఆ రోడ్ల మీద షామియానా వేసేసి నమాజులు చేసేస్తుంటారు. చూస్తే అందరూ ముస్లింలే, వారు ముస్లింలే, వీళ్ళు ముస్లింలే. ఫజర్కి వచ్చేవారు 5, ఈద్ నమాజ్కి వచ్చేవారు 50,000. ఎంత తేడా ఉంది చూడండి నమాజుల విషయంలో. ఒక్కసారి పరిశీలన చేయండి. ఈ విధంగా నమాజులు చేస్తే ఇవి ఎందుకైనా పనికి వస్తాయా రేపు పరలోకంలో మనకు? ఇలా నమాజు వదిలేస్తూ చేస్తూ కేవలం రంజాన్ మాసంలో నమాజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎందుకు పనికిరావు సోదరులారా? మనము రమజానీలము కాకూడదు, మనము నమాజీలము కావాలి. ప్రతిరోజు నమాజ్ ఆచరించేవారుగా ఉండాలి. అప్పుడే మన నమాజులు మనకు ప్రయోజనాన్ని చేకూరుతాయి. తీర్పు దినం రోజు నరకంలోకి వెళ్ళిన వారు 74వ అధ్యాయం 43వ వాక్యంలో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, తీర్పు దినం రోజు నరకంలోకి వెళ్ళిన వారిని దైవదూతలు అడుగుతారు, మీరు ఎందుకని నరకంలో ఉన్నారు? ఖాలూ లం నకూ మినల్ ముసల్లీన్. వారు తెలియజేశారు, మేము నమాజులు చేసేవారం కాదు, అందుకే నరకంలో ఉన్నాము. దైవదూతలు అంటారు, మీరు కనీసం మీ ప్రభుకి కృతజ్ఞత కూడా చూపలేదా? ఇక్కడే పడి ఉండండి అంటారు. అల్లాహ్ అక్బర్. నరకంలోకి వెళ్ళిన వారిని అడిగితే ఎందుకు నరకంలోకి వెళ్ళారు అంటే మేము నమాజులు చేసేవారం కాదు అంటున్నారు.